హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైము ఫస్ట్ ఫస్ట్ లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేసి వంటల వీడియో, అది కూడా ఫస్ట్ వంటల వీడియో అటర్ ఫ్లాప్ అయ్యింది నాది. ఫస్ట్ టైం పెట్టినా అది వాయిస్ ఓవర్ తర్వాత చెప్పొచ్చు అన్నట్లుగా వీడియో అయితే తీసి పెట్టుకున్నాను. తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు చాలా ట్రై చేసిన వాయిస్ ఓవర్ చెప్పడానికి, కానీ దానికి వాయిస్ ఓవర్ చెప్పే ఆప్షన్ నాకు దొరకలేదు, వాయిస్ ఓవర్ చెప్పలేదు. ఫస్ట్ టైం వీడియో అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఓవర్ చెప్పడం లాంగ్ వీడియోకి ఇంకా నేను నేర్చుకుంటున్నా. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ ఫస్ట్ టైం లాంగ్ వీడియో. అది కూడా కుకింగ్ వీడియో, మొట్టమొదటి వీడియో అటర్ ఫ్లాప్ అయింది కదా, కొంచెం బాధ అనిపించింది. అయినా ఇంకా మూగోళ్ళు ఉంటారు కదా, మూగే వాళ్ళు చేస్తే వాయిస్ చెప్పారు కదా, అదే ఇది కూడా అట్లనే అనుకుని ఇంకా పెట్టిన తర్వాత డిలీట్ చేయలేకపోయినా. చాలా బాధ అనిపించింది. ఫస్ట్ వీడియో అటర్ ఫ్లాప్ అయింది కదా అని ఎవరికైనా బాధనే అనిపిస్తుంది కదా, అట్లా అయిందన్నమాట. ఇంకోటి లాంగ్ వీడియో కుకింగ్ వీడియో కూడా ఎడిటింగ్ చేయడం నేర్చుకుంటున్నా. ఐ విల్ ట్రై బెటర్ అనమాట. క్లిప్ క్రాప్ టాప్ చేయడానికి రావట్లేదు, నేర్చుకుంటున్నా. తర్వాత థంబ్నెయిల్ పెట్టడం కూడా నేర్చుకున్నా, కానీ ఎడిటింగ్ చేసిన వీడియోను మళ్ళీ దీంట్లోకి తీసుకొని నార్మల్ వీడియోలకు తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేయడానికి వస్తలేదు. అంటే కొంచెం మనం అదే తెలియదు కదా, ఎడిటింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా తీసుకోవాలి దాన్ని అనేది అర్థమవుతలేదు. ఈరోజైతే గోంగూర పప్పు చేద్దామని తీసుకున్నాను. ఇది కూడా చివరి వరకు వీడియో ఏం పెట్టను, ఎందుకంటే ఎడిటింగ్ రావట్లేదు కదా, ఇంకా నేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నా. ఎడిటింగ్ వచ్చింటే పూర్తి వీడియో గోంగూర పప్పు అయిపోతుండే, తినే టేస్ట్ ఎలా ఉందో కూడా అందరిలాగా చేసి పెడుతుంటే. అయితే యాక్చువల్గా ఎడిటింగ్ రావట్లేదు, నేర్చుకుంటున్నా కానీ ఇంకా వస్తలేదన్నమాట. అది క్రాప్ టాప్ ఎట్లా చేయాలనేది రావట్లేదు. ఇంకోటి చేసిన వీడియోని కూడా దీనిలోకి నార్మల్ వీడియోలోకి తీసుకొని వేరే కైన్ మాస్టర్లో నేర్చుకున్న దాన్ని దీనిలోకి మామూలు వీడియోలకు తీసుకొని అప్లోడ్ చేయడానికే వస్తలేదు. అదనమాట నా ప్రాబ్లము. చాలాసేపు ట్రై చేసినా నేర్చుకుంటున్నా కానీ డేటా సరిపోతలేదు, మళ్ళీ ఇదొక ప్రాబ్లం అయింది. ఒకటే కుయ్ అని నేను అంతా ఒక 10-15 మినిట్స్ నేర్చుకునే లోపల దాన్ని ఎట్లా టెక్స్ట్ ఎట్లా రాయాలి, వాయిస్ ఓవర్ ఎట్లా చెప్పాలి అని నేర్చుకొని కొంచెం ట్రై చేద్దామనే లోపల డేటా దొబ్బేసింది. సో దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఎడిటింగ్ నేర్చుకొని తొందరలోనే మంచి వీడియోలు, నాకు వచ్చిన వీడియోలు అందరూ ఒక్కొక్కరు ఒక మాదిరిగా చేసుకుంటారు వీడియోలు, వంటలు. అట్లా నేను కూడా చేసి పెడదామని, ఒక్కొక్కరి స్టైల్లో ఒకలాగా ఉంటుంది. మామూలుగా ఈ గోంగూర పప్పును కూడా చాలామంది 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, కుక్కర్లో వేస్తే 5 నిమిషాల్లోనే అయిపోతుంది. కానీ అస్సలు రుచి ఉండదు, తినలేము. కుక్కర్లో ఉడికించిన అన్నీ యాడ్ చేసి కుక్కర్లో వేస్తే 5 నిమిషాలలో ఈ గోంగూర పప్పు అనేది అయిపోతుంది. కానీ అస్సలు రుచి ఉండదు, తినలేము, వేస్ట్ అనమాట. అందుకని నేనేం చేసిన అంటే నార్మల్గానే చూస్తున్నారు కదా, నార్మల్గానే ఏమంటారు దీన్ని, నార్మల్ దాంట్లోనే పెట్టుకొని, నార్మల్ గిన్నెలోనే పెట్టుకొని వండుకుంటున్నాను అనమాట. చాలా టైం పడుతుంది, ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది కూర కావడానికి.
5 నిమిషాల్లో కుక్కర్లో చేసుకుంటాం కానీ రుచి ఉండదు, తినలేము. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఇంకా అదృష్టం కట్టెల పొయ్యి మీద చేసుకొని తినేవాళ్ళు చాలా అదృష్టవంతులని. ఆరోగ్యంగా ఉంటారు, తొందరగా ఆరోగ్యం పాడు కాదు, రుచికరమైన వంటలు తింటారు, ఆరోగ్యంగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద చేసుకొని తినడం. కట్టెల పొయ్యి మీద చేసుకొని తినడము, ఇలా నార్మల్గా గిన్నెలో వండుకొని తిన్న వంటలకు కట్టెల పొయ్యి మీద చేసుకొని తిన్న వంటలకు చాలా తేడా ఉంటుంది. తేడా అయితే చాలా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేసిన వంట ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. అదనమాట విషయము. ఏం లేదు, నాకు ఎడిటింగ్ ఎడిటింగ్ చేయడానికి వస్తలేదు. ఏంటంటే ఏదో ఒక పని చేసుకోవాలి, ఖాళీగా ఉన్నామనుకోండి ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా పోతుంది, ఏదో ఒకటి ఆలోచన వస్తుంది, బాధ కలుగుతుంది. రీసెంట్గా మా అమ్మ నాన్న కూడా పాస్డ్ అవే. ఇంకా నాకు ఏదేదో గుర్తొస్తుంది, నేను చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతాను. ఇవన్నీ దాటుకొని ముందుకెళ్ళాలి, జీవించాలి కదా మనం కూడా అనే ఉద్దేశంతోన ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకు టైం గడిచిపోతుంది తెలియదు, అంత బాధ కూడా అనిపించదు. అందుకనే నేను అందరిలాగానే నేను కూడా నా నాకు తోచింది నేను చేసుకోవాలని నేను ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. ఇంకో విషయం షేర్ చేస్తాను. నేను ఇంతకుముందే నాది యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందే క్రియేట్ చేసుకున్నా. నాకు వచ్చింది నేనే క్రియేట్ చేసుకొని చాలా వీడియోలు నేను మా చెల్లి కూతురు ఇద్దరం కలిసి చాలా వీడియోస్, కామెడీ వీడియోస్ పెట్టినాము. మంచిగా చేసినాం అనమాట. చాలా గ్రోత్ అయ్యింది అప్పుడు కూడా. కానీ కొన్ని దుష్టపీడలు నా వెంట పడ్డాయండి. కొన్ని దుష్టపీడలు అంటారు కదా, శనిలు, పిశాచీలు, కొన్ని ప్రేతాత్మలు నా వెంట పడి అదేదో భూతంలాగా వీడియోలు పెట్టుకుంటే భూతంలాగా అది ఇంకోటి ఏదో ఇట్లా పెద్దగా బ్లా చేసి చూపిస్తున్నారు. దానివల్ల ఏదన్నా మా ఇంట్లో గొడవలు ఇంకా అసలు ఇంకా అదేదో పెద్ద మర్డర్ చేసిన వాళ్ళకి కూడా అంత పనిష్మెంట్ పడదేమో, అట్లా బ్లా జరిగింది. లేకపోతే ఈ పాటికి నాది గూగుల్ పిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుండే. చాలా బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ అంతా మన మంచికే అని చెప్పేసి నా ఖాళీగా ఎంతసేపు ఉంటా ఖాళీగా, నేను ఎవరితోనూ కూడా మాట్లాడే రకం కూడా కాదు. ఎంతసేపు ఉంటా ఒక్కదాన్ని చెప్పండి మీరే? ఎంతసేపు ఉంటా? నేను ఎవరితోనో మాట్లాడే రకం కూడా కాదు, ఎవరితోనో మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోనో మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడడం వల్ల వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అదట్లా ఇదట్లా కొట్లాటలు, నాకు అట్లాంటివి అస్సలు నచ్చదు. అందుకని నాకు తెలిసింది నేను చేసుకుంటా, నా ఇష్టం, నాకు తెలిసింది నాకు కూడా నాకు కూడా టైం పాస్ కావాలి, నాకు కూడా మనశ్శాంతి దొరకాలి. ఆ విధంగా నేను ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. చూడాలి మరి ఇది ఎంతవరకు వస్తుందో ఏందో. దుష్టశక్తులు నా వెంట పడకుండా ఉంటే బాగుండు. దుష్టపీడ నా వెంట పడకుండా ఏం చేయాలంటే నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కట్టుకోవాలి, చెవులకు కట్టుకోవాలి. ట్రెండింగ్ వీడియో నడుస్తుంది కదా, చెవులకు నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కట్టుకొని అట్లా కట్టుకొని తిరగాలి. మరి నా వెంట శనిపీడలు నా వెంట పడకుండా ఉండాలంటే. ఎంత స్వార్థం అంటే జనాలకు, నన్ను ఎలిగేట్ చేసి మాట్లాడితే మాత్రం ఈసారి మాత్రం వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. దిస్ ఈజ్ మై పర్సనల్ కదా, నా మనశ్శాంతి, నా సంతోషం, నా హ్యాపీనెస్ మధ్యలో పుల్ల పెట్టిన ఇంకా మీరెవరు? ఏమో ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరు సాగు వాళ్ళు సాగుకోక మనకు అనవసరం. కానీ నేనైతే ఎడిటింగ్ నేర్చుకుంటా. నాకైతే అస్సలు ఎడిటింగ్ వస్తలేదు. ఇంకోటి క్రాప్ టాప్ చేసిన వాయిస్ ఓవర్ ఇచ్చిన, థంబ్నెయిల్ పెట్టిన. ఇంకా కొంచెం ఇంకొక పడుతుండొచ్చు, మేబీ ఒక 1 month
డాటా సరిపోతలేదండి బాబు, నాకు ఆ, డాటా సరిపోతలేదు. నేను ట్రై చేసి ఏదో ఒకటి నేర్చుకొని దాన్ని ఇక్కడ తీసుకునే లోపల డాటా డమ్ 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 అని డాటా అయిపోతుంది. నాకు డాటా అయిపోతే ఫోను ఇంక ఏం చేయలేము కదా. ఇంకా అట్లా అయిపోయి నేర్చుకున్న మామూలుగా క్లిప్ క్రాప్ టాప్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ చెప్పడానికి నేర్చుకున్నా. ఏ దేంట్లోకి పోయి వాయిస్ ఓవర్ చెప్పాలి, తర్వాత తమ్నేల్ ఎట్లా పెట్టాలి, దాని తమ్నేల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లా ఇచ్చుకోవాలి అన్నీ నేర్చుకున్నా. బట్ ఇంకొంచెం ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అన్నీ నేర్చుకొని ఉంటే ఈరోజు గోంగూర పప్పు లాస్ట్లో రుచి ఎట్లా ఉందో కూడా మీకు చూపిద్దును. కానీ ఇంకా ఎడిటింగ్ రాదు కదా మనకు కొంచెం. నేను చదివింది తెలుగు మీడియం కూడా. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నన్ ఆఫ్ ద బిజినెస్. దీనిలా ఉంది, నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలి. తెలుగు మీడియం చదివిన వాళ్ళు తక్కువ కాదు, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఎక్కువ కాదు. నాతో పాటు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు పోటీ పడలేరు. నేను అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, నాకు వచ్చు ఇంగ్లీషు, మ్యాక్సిమం వచ్చు. కానీ అది కొంచెం మనకు తెలియనివి ఇంతకుముందు ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు కదా, దానివల్ల ఈ ఎడిటింగ్లు అవన్నీ రావట్లేదు. ఎనీవే నేర్చుకుంటా, త్వరలోనే మీకు గోంగూర పప్పు టేస్ట్ కూడా చూపిస్తా. బాయ్.